ఈరోజు అనేక మంది ఈరోజు కాంగ్రెస్ పార్టీ నుంచి మా మదియాస్కి గౌడ్ గారు నిన్న నందనవనానికి బస్తి నిద్ర చేయాలనే ఉద్దేశంతో అక్కడ వెళ్ళడం జరిగింది. వెళ్ళిన తర్వాత అంతా అక్కడ నిద్రపోతాని వెళ్ళినటువంటి వ్యక్తి కనీసం ఒక గంట కూడా అక్కడ నిద్రించకుండా ఒక గంటలోనే పారిపోయి వచ్చిండు. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి వాతావరణం యొక్క వాసన భరించలేక పారిపోయి వచ్చినటువంటి మదియాస్కి గౌడ్ గారు, మీరు రేపు ఎమ్మెల్యేగా అయితే మరి ఈ ప్రజల యొక్క బాధలు కష్టాలు ఏ విధంగా మీరు గుర్తెరిగి మరి సమస్యలు తీర్చారని అడుగుతున్నారు. మా సుధీర్ రెడ్డి గారు గత 10 సంవత్సరాలుగా అనేక సందర్భాలలో బస్తి నిద్ర చేయడం జరిగింది. బస్తి నిద్ర చేసి ఆ రాత్రంతా అక్కడ గడిపి మన ఉదయాన్నే లేచి అక్కడ అధికారులను పిలిపించి అక్కడ కనుక్కున్నటువంటి సమస్యలను అక్కడక్కడ అధికారులకు సూచనలు చేస్తూ ఆదేశాలు ఇస్తూ ఆ సమస్యలు పరిష్కరించారు దేవిరెడ్డి సుధీర్ రెడ్డి గారు. ఈ రకంగా 10 సంవత్సరాలని ఎల్బీ నగర్లో ఉన్నటువంటి యొక్క అనేక స్లమ్స్లలో కానీ బస్తీలలో కానీ నిద్రించి ఆ యొక్క దోమలు గుర్తున్నా ఎన్నో ఇబ్బందులైనా ఫ్యాన్ లేకున్నా కరెంటు లేకున్నా అక్కడ రాత్రంతా గడిపి ప్రజల యొక్క కష్ట సుఖాలు తెలుసుకునేటువంటి వ్యక్తి సుధీర్ రెడ్డి గారు. కనీసం ఒక్క గంట కూడా అక్కడ నిద్రించినటువంటి మరి మదియాస్కి గౌడ్ గారు, మీరు ఏ విధంగా రేపు ఎమ్మెల్యే అయితే ఈ ప్రజలకు సేవ చేస్తారని అడుగుతున్నారు. అంటే ఇలాంటి వ్యక్తి కాబట్టి అక్కడ నిజామాబాద్లో కనీసం 2 సార్లు మిమ్మల్ని అక్కడ పార్లమెంటు సభ్యునిగా ఎన్నుకున్నప్పుడు ఆ 2 సార్లు ఎన్నుకున్నప్పుడు దాదాపు అక్కడ 7 అసెంబ్లీ సెగ్మెంట్లు ఉంటాయి. 7 అసెంబ్లీ సెగ్మెంట్లో కనీసం ఒక్క దాంట్లోనే మీరు అక్కడ పోటీ చేసే అవకాశం ఉండే. కానీ అక్కడ పోటీ చేయకుండా ఈరోజు ఎల్బీ నగర్కు వచ్చి ఇక్కడ నా సొంత గ్రామము సొంత ప్రాంతం అనేటువంటి ఉద్దేశంతో ఇక్కడ పోటీ చేస్తున్నారు. అయితే కనీసం ఒక్కసారి ఆ అసెంబ్లీ సెగ్మెంట్ ప్రజలు కూడా మిమ్మల్ని గెలిపించారనే ఉద్దేశంతో ఓడిపోతానే ఉద్దేశంతో ఇక్కడ వచ్చి ఇక్కడ ఏమంటున్నారు, సుధీర్ రెడ్డి గారు ఉదయాన్నే లేచి ఈ యొక్క పాదయాత్ర చేస్తుండు. సూర్యుని కంటే ముందు సుధీర్ అన్న, సూర్యుని కంటే ముందు ఎవరు వస్తారు, దొంగలు వస్తారు. అంటే ఒక ఎమ్మెల్యేని పట్టుకొని దొంగ అనేటువంటి యొక్క పదంతోటి సంబోధిస్తూ ఈరోజు మీరు అంటున్నారు. అయితే అయ్యా, మరి సూర్యుని కంటే ముందు దొంగలు వస్తారు అంటున్నారు కదా, మీరేం చేస్తున్నారు? మీరు రాత్రి 12 గంటల దాకా తిరిగి పొద్దుగాల 10 గంటల తర్వాత లేస్తే మరి పొద్దున్నే వచ్చేటి ప్రజలకు వాళ్ళ సమస్యలు ఎట్లా తీరుస్తారు? అంటే ఉదయాన్నే యొక్క ప్రజల యొక్క సమస్యలు తీర్చడానికి బస్సు నిద్ర చేసి అదేవిధంగా కాలనీలలో పాదయాత్ర చేసి అక్కడక్కడే అధికారులకు ఆదేశాలు ఇస్తూ మరి ప్రజల కోసం, ప్రజల సంక్షేమం కోసం, అభివృద్ధి కోసం పాటుపడినటువంటి ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి గారిని గెలిపిస్తారా? మీలాంటి వ్యక్తులను అక్కడ నిజామాబాద్లో అక్కడ ప్రజలు తరిమేస్తే ఇక్కడ ఎల్బీ నగర్లో పడినట్టు మీలాంటి వ్యక్తులను మరి ప్రజలు ఎన్నుకుంటారు? ఒక్కసారి ఎల్బీ నగర్ ప్రజలు ఆలోచించాలి. మీలాంటి వ్యక్తులు ఒక్కసారి అక్కడ నిజామాబాద్లో గెలిపిస్తే అక్కడ ప్రజలకు అందుబాటులో లేకుండా 6 నెలలు ఇక్కడ ఉండి 6 నెలలు అమెరికాలో పోయేటువంటి వ్యక్తులు మీరు. అదేవిధంగా 6 నెలల్లో 3 నెలలు హైదరాబాద్లో, 3 నెలలు నియోజకవర్గంలో. మరి మీలాంటి వ్యక్తి కావాలన్నా 24 గంటలు 365 రోజులు ప్రజల మధ్యన ఉండి వాళ్ళ సమస్యలు తీర్చేటువంటి వ్యక్తి కావాలన్నా మరి ఖచ్చితంగా ఈ ఎల్బీ నగర్ ప్రజలు ఆలోచిస్తున్నారు. మదియాస్కి గౌడ్ గారు మిమ్మల్ని నమ్మేటువంటి పరిస్థితి లేదు. ఇంకొక నాయకుడు ఉన్నాడు, ఎవరు సామరంగారెడ్డి అనే వ్యక్తి. ఈరోజు మతము ముసుగులో మతాన్ని అడ్డు పెట్టుకొని ప్రజల మధ్యకు వస్తున్నారు. మతం అన్నం పెట్టదు కాబట్టి సామరంగారెడ్డి గారు కనీసం ఆయన ఏం చేశాడు, గతంలో వాళ్ళ యొక్క అన్నదమ్ముల మధ్యలో గొడవలు పడితే అన్న కొడుకులకు కనీసం వాళ్ళ పెద్దల నుంచి ఆస్తి పంచియక చాలా ఇబ్బంది పెడుతున్నారు. అంటే ఇంట్లో వాళ్ళకే న్యాయం చేయనటువంటి సామరంగారెడ్డి గారు మరి ఎల్బీ నగర్ నియోజకవర్గానికి ఏ విధంగా సాయం చేస్తారని మేము అడుగుతున్నాం. అదేవిధంగా ఈరోజు ఒక సినిమా యాక్టర్ని తీసుకుంటారు, పవన్ కళ్యాణ్ తీసుకొచ్చి మీటింగ్లు పెడతారు. పవన్ కళ్యాణ్ ఎప్పుడన్నా ఎల్బీ నగర్ ప్రజలకు కరోనా వచ్చినప్పుడు, అదే వరదలు వచ్చినప్పుడు ఎప్పుడైనా కనబడ్డా? ఎప్పుడన్నా వచ్చిండా? కేవలం ఈ యొక్క సినిమా యాక్టర్లు చూసి ఓట్లేసేటువంటి కాలం పోయింది. మాకు ప్రజల సమస్యలు తీర్చేవాడు, ప్రజల మధ్యలో ఉండేటువంటి నాయకుడు కావాలని ఈ యొక్క ఎల్బీ నగర్ నియోజకవర్గ ప్రజలు ఆలోచిస్తారు. ఇంకొక నాయకుడు ఉన్నాడు, రేవంత్ రెడ్డి. ఆయన పిసిసి ప్రెసిడెంట్ అంట. మొన్న ఈ యొక్క
వనస్థలిపురంలో మీటింగ్ పెట్టి ఒక శాసనసభ్యులు ప్రజలే ఆ యొక్క అతనికి మరి ఈయనంటే మూసీ రివర్స్ ఫ్రంట్ చైర్మన్ ఉన్నాడు కాబట్టి దాంట్లో తొక్కి ముంచేస్తాడట. అంటే మీ ప్రజాస్వామ్యంలో ఒక పీసీసీ ప్రెసిడెంట్ గుండి వాడే భాషన ఒక ప్రజాప్రతినిధిని రేవంత్ రెడ్డి గారు, మీరు కూడా ఈ పార్లమెంటు పరిధిలో ఈ యొక్క నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తారు. కనీసం కరోనా వచ్చినప్పుడు కానీ వరదలు వచ్చినప్పుడు కానీ ఒక్కసారి వచ్చి నువ్వు ప్రజలను పలకరించినవా రేవంత్ రెడ్డి గారు? ప్రజలు ఎవరన్నా కనీసం ఆపదలో వచ్చి ఫోన్ చేస్తే ఫోన్ లేపరు, అదేవిధంగా మీ ఇంటికాడికి వస్తే వాళ్ళకి కలవరు. నువ్వేమంటావు? నేను నాకు 1 కోటి మంది పరిచయం, వీళ్ళందరికీ ఫోన్ లేపుతా అంటారు. ప్రజల చేత ఓట్లు వేసుకున్నటువంటి వ్యక్తులు ఎవరు ఎత్తినా ఫోన్ చేసినా ఫోన్ లేపేటువంటి బాధ్యత మీ మీద ఉన్నది. మీకు ఓట్లు కావాలా కానీ ఫోన్ లేపరా రేవంత్ రెడ్డి గారు? మీరు ఈరోజు రేవంత్ రెడ్డి గారు నిజంగా చెప్తే, ఒకవేళ రేవంత్ రెడ్డి గారు ఆయన మళ్ళీ ముఖ్యమంత్రి అయితే ఈ రాష్ట్రాన్ని ఘోరంగా దోచుకున్నటువంటి వ్యక్తి, ఒక రకమైనటువంటి ఒక బ్లాక్ మెయిలరు రేవంత్ రెడ్డి గారు. మీరు మా ఎమ్మెల్యేని పట్టుకొని నానా మాటలు మాట్లాడతారా? మీరు ఏమంటారు? కేవలం మీరొక గతంలో మీ యొక్క మనస్తత్వం మాకు తెలుసు. మీరు యొక్క కుల దురహంకారంతో ఉన్నటువంటి వ్యక్తి. మీరు గతంలో చూసాము, కర్ణాటకలో ఒక రెడ్డి మీటింగ్లో మీరు ఏ విధంగా మాట్లాడారు? రెడ్లే యొక్క రాజ్యం వెళ్ళాలి, వాళ్ళే కుర్చీలో ఉండాలని మాట్లాడుతున్నారు. అంటే ఎల్బీ నగర్ నియోజకవర్గంలో రాష్ట్రంలో ఉన్నటువంటి ఒక రెడ్లే ఓట్లు వేయాలా రేవంత్ రెడ్డి గారు? బీసీలు వేయవలసిన అవసరం లేదా? అదేవిధంగా ఎస్సీలు వేయవలసిన అవసరం లేదా? ఎస్టీలు వేయవలసిన అవసరం లేదా? ముస్లిమ్స్, మైనార్టీ అంటే ఇప్పుడు మా ఓట్లు కావాలి కానీ సీట్లు మీకా రేవంత్ రెడ్డి? మా ప్రజలు ఖచ్చితంగా గమనిస్తున్నారు. ఇలాంటి వ్యక్తులు ఖచ్చితంగా బుద్ధి చెప్తాము. ఏదైనప్పుడు కూడా మా ఎల్బీ నగర్ నియోజకవర్గం యొక్క అభివృద్ధి ప్రదాత, ఎల్బీ నగర్ నియోజకవర్గానికి ప్రతినిత్యము అందుబాటులో ఉండేటువంటి వ్యక్తి, ఏ చిన్న వ్యక్తి మామూలు పౌరుడు ఫోన్ చేసినా ఎత్తి వాళ్ళ సమస్యలు తీర్చేటువంటి వ్యక్తి సుధీర్ రెడ్డి గారనే ఖచ్చితంగా వచ్చేటువంటి 30 తారీఖు రోజు ఖచ్చితంగా ఎల్బీ నగర్లో దాదాపు 30,000 తోట్లు గెలిపిస్తామని ఈ సందర్భంగా చెప్తున్నాము. అదేవిధంగా మదియాస్కి కానీ కాంగ్రెస్ని కానీ బీజేపీని నమ్మేటువంటి పరిస్థితి లేదు. మీ ఆటలు ఎల్బీ నగర్లో నడవయని ఈ సందర్భంగా చెప్తున్నాము. మీరు ఒక హుందాగా ప్రవర్తించండి కానీ పిచ్చిగా మాట్లాడి ప్రజల దృష్టిలో ఒక చులకన కావద్దని హితము చేస్తూ, దయచేసి మీరు ఖచ్చితంగా వచ్చేటువంటి ఎన్నికల్లో సుధీర్ రెడ్డి గారు పెద్ద మెజార్టీతో గెలవబెడుతున్నారని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. నా పేరు రంగేశ్వరి, ఎల్బీ నగర్ నియోజకవర్గ మహిళా ప్రెసిడెంట్ని. ఏంటంటే ఇప్పుడు ఎల్బీ నగర్లో జరుగుతున్న డెవలప్మెంట్ అయినా అభివృద్ధి పనులైనా ఎక్కడి నుంచి నిధులు తీసుకొచ్చి ఎల్బీ నగర్ని ఎంత డెవలప్ చేస్తున్నా కానీ అదొక అభివృద్ధి ఒకటి కాకుండా ఎవరికి ఏ కష్టం వచ్చినా ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి గారికి ఫోన్ కలపండి అని చెప్పే అంత చనువు ఉన్న అభ్యర్థి ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి గారు. సో ఇప్పుడు కొత్తగా వచ్చిన స్టార్ క్యాంపెయినర్లు అయితే ఎక్కడెక్కడ నుంచో వేరే డిస్ట్రిక్ట్ నుండి వచ్చి ఇక్కడ అభ్యర్థిగా నిలబడ్డ వాళ్ళకి ఒక సందు తెలీదు, ఎక్కడెక్కడ సమస్యలు తెలియదు, ఎక్కడున్న ఇష్యూస్ తెలియదు, ఒక మనుషులు తెలియదు. ఇప్పటికిప్పుడు నేను సో అండ్ సో పర్సన్ అని ఇంట్రడ్యూస్ చేసుకొని నా పార్టీ నుండి నన్ను ఎన్నికల్లో గెలిపించండి అని చెప్పేసి అభ్యర్థిస్తున్నారు. వాళ్ళని నమ్మే పరిస్థితిలో ఎల్బీ నగర్ నియోజకవర్గంలో ప్రజలు ఎవరూ లేరు. ఎలాంటి కష్టం వచ్చినా, కరోనా టైం అవుతుంది, వరదల టైం అవుతుంది, అనుకోని పరిస్థితులు వచ్చినా కానీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి గారు కాల్ కలపండి అనే ప్రతి ఒక్కరు ఇప్పుడు ఎవ్వరు వచ్చే కొత్త వాళ్ళని నమ్మేటట్టు లేరు. నా అభివృద్ధి పనుల్లోంచి ఎన్నో నిధులు తీసుకొచ్చి ఎల్బీ నగర్ నుండి ఎట్లా ఉంది తెలంగాణ ఒక నానుడి నుంచి ఎట్లా ఉండే ఎల్బీ నగర్, ఎట్లా ఉంది ఎల్బీ నగర్ అన్నది ఒకటి ప్రజలందరూ అబ్జర్వ్ చేయొచ్చు. ఇంకొకటి ఏంటంటే ఎస్ఆర్డిపి, ఎస్ఎన్డిపి ఎన్నో ఫండ్స్ తెచ్చి ప్రతి ఒక్క ఏరియాని డెవలప్ చేసిరండి. ఎల్బీ నగర్ని ఫస్ట్ తెలంగాణ రాష్ట్ర అన్నిటికీ నిదర్శనంగా చూపించవచ్చు. ఒకటి కుల మతాలకు అతీతంగా ఉండే ఒక శ్మశానం అవుతుంది, పార్కులు అవుతుంది. ప్రతి ఒక్క పార్క్ ఎక్కడ ఏ కాన్స్టిట్యున్సీలో లేనన్ని పార్కులు మన ఎల్బీ నగర్లో ఉన్నాయి. ఆ ఘనత సుధీర్ రెడ్డి గారికే దక్కుద్ది. ఒకటి ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క ప్రజలు ఎవరైనా ఈ సెటిలర్స్ అయితేంది, ఇక్కడ నుంచి ఇప్పుడు సరౌండింగ్ నల్గొండ డిస్టిక్, వరంగల్ డిస్టిక్, సరౌండింగ్ డిస్టిక్స్లో జనాలందరూ వచ్చి ఇక్కడ ఎల్బీ నగర్లో ప్రశాంతంగా ఉంటున్నారు. ఒక రక్షణ కోసం సీసీ కెమెరాస్, ఇంకా ప్రతి ఒక్కటి, ఇంకా ఒకటని కాదు, ప్రతి ఒక్క విషయంలో అన్నిట్లో అభివృద్ధి సందులో గల్లీలో తెలుస్తుంది. ఇంకొకటి కేసీఆర్ గారి అభివృద్ధి పథకాలు ఇంటింటికి మేము క్యాంపెయినింగ్ కోసం అని ఇప్పుడు తిరుగుతున్నాము. ప్రతి ఇంట్లో ఒక మనిషి ఉంటారు, ఖచ్చితంగా ఏదో ఒక పథకం పొందిన మనుషులు. ప్రతి ఒక్కరూ సుధీర్ రెడ్డి గారికి కానీ కేసీఆర్ గారికి కానీ విశ్వాసంతో
వాళ్ళని మళ్ళొకసారి అవకాశం ఇచ్చి టీఆర్ఎస్ గవర్నమెంట్ను నిలబెడతారని అందరినీ రిక్వెస్ట్ చేస్తూ తెలంగాణ రాష్ట్రం వస్తేనే తెలంగాణ ప్రజలందరూ ఆ ప్రదేశం అంతా అంధకారంలోకి పోద్ది అన్న ప్రతి ఒక్కరూ ఇప్పుడు మాకు ఒక అవకాశం ఇవ్వండి, మేము ఆ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలోకి తీసుకుపోతామని తప్పుడు ప్రచారాలతో జనాల ముందుకు వస్తున్నారు. ఇట్లాంటి తప్పుడు ప్రచారాలు నమ్మే పరిస్థితులు తెలంగాణ ప్రజలు లేరు. తెలంగాణ ఉద్యమం చేసి కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రం మన అందరికీ రథసారథి కేసీఆర్ గారు. ఆయన కనుసన్నుల్లో ప్రతి ఒక్కరూ ప్రశాంతంగా ఎంతో సంతోషంగా ఉన్నారు. వాళ్ళని పక్కన పెట్టి ఇప్పుడు వీళ్ళు వచ్చే ఈ యాక్టర్లని ఈ ఏమంటారు స్టార్ క్యాంపెయినర్లని నమ్మే పరిస్థితిలో తెలంగాణ ప్రజలు అసలు లేరు. అభివృద్ధి అంటేనే కేసీఆర్ గారు, సంక్షేమం అంటేనే కేసీఆర్ గారు. ఈ సంక్షేమ పథకాలలో ఉన్న తెలంగాణ రాష్ట్రానికి రథసారథి ఉన్న కేసీఆర్ గారిని ఆయన సైన్యాన్ని అందరినీ ప్రతి ఒక్కరిని రాష్ట్రంలో నిలబడ్డ కేసీఆర్ గారి అభివృద్ధిని గుర్తుపెట్టుకొని ఆయన ప్రతి ఒక్కరు చంటి బిడ్డ నుండి చనిపోయే ముసలి వాళ్ళ వరకు రైతులు దళితులు ఎవ్వరు అని కాకుండా ప్రతి ఒక్కరికి తన యొక్క మేధోమదనంలోంచి ప్రతి ఒక్కరికి ఉపయోగపడే పథకాలు అయితేంది అన్నీ చేస్తున్నారు. ఆయన నిలబెట్టిన ప్రతి ఒక్క అభ్యర్థి ప్రజల నుండి వచ్చిన అభ్యర్థి, ప్రజలలోంచి వచ్చిన లీడర్స్ వాళ్ళందరినీ తెలంగాణ రాష్ట్ర ప్రజలు సపోర్ట్ చేసి అందరినీ బీఆర్ఎస్ పార్టీ తరఫున గెలిపిస్తారని కోరుకుంటూ ప్రత్యేకంగా ఎల్బీ నగర్ నుండి మన ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి గారిని బీఆర్ఎస్ పార్టీ నుండి ఆయన చేస్తున్న కష్టం పొద్దున 4 గంటల నుండి మొదలు పెడితే రాత్రి 10 గంటల వరకు వర్క్ చేస్తారు. ప్రతి ఒక్కరికి పిలిస్తే పలికేంత దూరంలో ఉంటారు. ఆయనను సపోర్ట్ చేస్తూ ప్రతి ఒక్కరూ ఆయనను గెలిపించవలసిందిగా అందరికీ నమస్కారం. నా పేరు నందికంటి చంద్రశేఖర్. ఎల్బీనగర్ నియోజకవర్గంలోని లింగోజిగూడ ప్రాంతం అవేర్ హాస్పిటల్ దగ్గర మొత్తం అక్కడ ఎట్లా అంటే వర్షం వస్తే మొత్తము నిండిపోయే పరిస్థితి ఉండే. అక్కడ ఓఎస్సీ హాస్పిటల్ నుండి కానివ్వండి, ఇటు సాహెబ్ నగర్ నుండి కానివ్వండి, వనసలిపురం పైనుంచి వచ్చే వాటర్ మొత్తం వచ్చి ఇక్కడ లింగోజిగూడలోని ఓ ప్రాంతంలో వచ్చేది బాక్సైన్ వాటర్ అన్ని జామ్ అయిపోయేది. అది బాక్సైన్ పని అన్న నిధులు తీసుకొచ్చి బాక్సైన్ పని చేయించాడు. అక్కడ ప్రజలు కూడా అక్కడ ప్లేస్ అక్కడ ఏంటంటే ప్రైవేట్ స్థలాలు, ఆ ప్రైవేట్ స్థలాలను కూడా అక్కడ ఉంటున్న వాసులతో మాట్లాడేసి అక్కడ ఉన్న స్థానికులతో మాట్లాడేసి అన్న వాళ్ళ సొంత స్థలాలను ఇచ్చే విధంగా మాట్లాడేసి ఆ సొంత స్థలాలు తీసుకొని బాక్సైన్ పని చేయించిన ఘనత సుధీరన్న గారిదే. అదేవిధంగా మా ఎల్బీనగర్ మజీద్ గల్లీ ప్రాంతంలో ఎప్పుడో 30 ఏళ్ల కింద వేసినటువంటి చిన్న పైప్ లైన్స్ ఉండే. ఆ పైప్ లైన్స్లో నిండిపోయి ప్రతిసారి డ్రైనేజ్ సమస్య ఉండేది. ఆ సమస్య నుంచి సుధిరెడ్డి గారు కలిసి మా ఎల్బీనగర్ నియోజకవర్గం మా మస్జిద్ గల్లీలోని డ్రైనేజ్ లైన్ ప్రతి లేన్లోనూ లైన్ చేయించారు. అన్న మా లింగోజిగూడ డివిజన్లోని అనేక సంక్షేమ కార్యక్రమాలు కానివ్వండి, డ్రైనేజ్ సమస్యలు కానీ తీర్చారు. ఈ రాబోయే రోజుల అన్నగారికి మా మస్జిద్ గల్లీలోని టీఆర్ఎస్ నాయకులు ఇంటింటికి వెళ్ళేసి ప్రచారం చేసి అన్న గెలుపుకొని ఎంతో సాధిస్తున్నామని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.